కాశీ లేదా వారణాసి హిందువుల 7 పవిత్ర మోక్ష పూరీలలో ఒకటి. భారతదేశంలో 7 పవిత్ర పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఇవి యాత్రికులను మోక్షం, జనన మరణ చక్రం నుండి విముక్తితో ఆశీర్వదిస్తాయి. అయోధ్య, మథుర, హరిద్వార్, వారణాసి, కాంచీపురం, ఉజ్జయిని, ద్వారక మోక్షాన్ని ప్రసాదించే ఈ 7 నగరాలను మోక్షపురులు అంటారు. పురాతన నగరమైన వారణాసిలో వందలాది దేవాలయాలు ఉన్నాయి. వారణాసికి వచ్చే సందర్శకులు సాధారణంగా శ్రీ విశ్వనాథ, శ్రీ విశాలాక్షి, శ్రీ అన్నపూర్ణి, శ్రీ కాల భైరవుడిని దర్శించుకుని గంగానదిలో స్నానమాచరిస్తారు. అరుదైన, తెలియని కానీ ముఖ్యమైన 9 నవదుర్గ దేవాలయాలు, 9 నవగౌరీ దేవాలయాలు, 12 ద్వాదశ ఆదిత్య దేవాలయాలు, 8 అష్టభైరవ దేవాలయాలు, 12 జ్యోతిర్లింగ దేవాలయాలు, 8 అష్టా వినాయక దేవాలయాలు వీరికి సాధారణంగా దర్శనం ఉండవు. ఈ దేవాలయాల వివరాలు నా బ్లాగులో ఇవ్వబడ్డాయి. వెబ్ లింకు వివరణ పెట్టెలో ఉంది. దుర్గాదేవి 9 రూపాలకు 9 దేవాలయాలు ఉన్న విశిష్టత వారణాసికి ఉంది. భారతదేశంలో మరే నగరానికి ఈ ప్రత్యేకత లేదు. శక్తి అని కూడా పిలువబడే దుర్గా దేవి విశ్వానికి రక్షిత తల్లి. లలితా సహస్రనామంలో ఆమెను దివ్యమాత లేదా లలితా దేవిగా పేర్కొంటారు. దుర్గాదేవి చెడుకు వ్యతిరేకంగా చేసిన పోరాటాన్ని దేవి మహాత్మ్యం వివరిస్తుంది. ఇతిహాసం ప్రకారం ఆదిశక్తి దేవి దుర్గాసురుడు అనే రాక్షసుడిని మరియు అతని సైన్యాన్ని తన అత్యున్నత శక్తులతో వధించి దుర్గాదేవిగా ప్రసిద్ధి చెందింది. శారదా నవరాత్రులలో మొదటి రోజు దుర్గాదేవి యొక్క మొదటి రూపమైన శైలపుత్రి దేవతకు అంకితం చేయబడింది. పురాణాల ప్రకారం ఆమె పూర్వజన్మలో దక్ష ప్రజాపతి మహారాజు కుమార్తె. ఆమె పేరు సతీదేవి. దక్షుడు నిర్వహించిన యాగంలో సతీదేవి శివునికి నైవేద్యాలు సమర్పించలేదని, అవమానానికి గురైందని బాధపడింది. అందుకని ఆమె తన జీవితాన్ని తన యోగ జ్యోతిలో త్యాగం చేసింది. సతీదేవి హిమవనుని కుమార్తె అయిన శైలపుత్రిగా జన్మించి పార్వతిగా ప్రసిద్ధి చెందింది. ఆమె వాహనం నంది అని పిలువబడే వృషభ రాశి. ఆమె కుడి చేతిలో త్రిశూలం మరియు ఎడమ చేతిలో తామర ఉంటుంది. నవరాత్రులలో తల్లి వివాహం వివాహిత దంపతుల వైవాహిక సమస్యలను దూరం చేయడానికి జరుగుతుందని చెబుతారు. శైలపుత్రి చంద్రుని దేవత కాబట్టి చంద్రుని గ్రహం యొక్క ఏదైనా చెడు ప్రభావాన్ని ఆమెను పూజించడం ద్వారా అధిగమించవచ్చు. ఆమె నివాసం మొదటి చక్రం మూలధార చక్రంలో ఉంది. ఆమెకు ఇష్టమైన పువ్వు మందార, ఇష్టమైన రంగు నారింజ. ఆమె ఇతర పేర్లు పార్వతి, భవాని, హేమవతి. 2వ రోజు బ్రహ్మచారిణి దేవికి చెందినది. ఆమె పవిత్ర ధార్మిక జ్ఞానానికి దేవత. పురాణాల ప్రకారం బ్రహ్మచారిణి నారద మహర్షి సలహా మేరకు శివుడిని తన భర్తగా ఆశీర్వదించడానికి కొన్ని వేల సంవత్సరాలు కఠినమైన తపస్సు చేయడం ప్రారంభించింది. అందువలన ఆమెకు బ్రహ్మచారిణి అనే పేరు వచ్చింది. బ్రహ్మచారి తెల్లని దుస్తులు ధరించి కుడి చేతిలో జపమాల, ఎడమ చేతిలో నీటి పాత్ర అయిన కమండల్ పట్టుకుంది. ఆమె నివాసం స్వాధిష్టాన చక్రంలో ఉంది. ఆమె అందంగా ఉంటుంది మరియు 3 కళ్ళు కలిగి ఉంటుంది. ఆమె ముఖం ప్రశాంతంగా ఉంటుంది మరియు యాంకరైట్ కు తగినట్లుగా తెలుపు రంగు దుస్తులు ధరించి రుద్రాక్ష విత్తనాల నెక్లెస్ తో అలంకరించబడింది. ఆమె కుడి చేతిలో జపమాల, ఎడమ చేతిలో కమండలు. సన్యాసులందరూ మోసుకెళ్లే నీటికుండ పట్టుకుని చెప్పులు లేకుండా నడుస్తుంది. ఆమె గ్రహం అంగారక గ్రహం లేదా మంగళం. ఇది దుష్ట గ్రహం కాబట్టి ఆమె పట్ల భక్తి ఈ గ్రహం యొక్క దుష్ప్రభావాలను తగ్గిస్తుంది. ఆమెకు ఇష్టమైన రంగు తెలుపు మరియు ఇష్టమైన పువ్వు క్రిసాంథమం. నవ దుర్గాదేవి యొక్క 3వ రూపం మా చంద్రఘంట. ఆమె బంగారు రంగును కలిగి ఉంది మరియు ప్రకాశవంతమైన ఎరుపు రంగు దుస్తులు ధరించింది మరియు చాలా భారీ ఆభరణాలతో అలంకరించబడింది. ఆమె ప్రభువు వలె. ఆమెకు 3 కళ్ళు ఉన్నాయి మరియు ఆమె కిరీటాన్ని 3వ రోజు చంద్రుడు అలంకరిస్తాడు. ఇది ఆమెకు చంద్రఘంట అనే పేరును ఇచ్చిన గంట ఆకారంలో ఉంటుంది. చంద్రుడు గంట. వీనస్ లేదా శుక్రుడు ఆమె గ్రహం. ఆమెకు ఇష్టమైన రంగు ఎరుపు మరియు ఇష్టమైన పువ్వు తామర. ఆమె ఇతర పేర్లు చండిక, రణచండి. చంద్రఘంట తన వాహనంగా పులి లేదా సింహాన్ని నడుపుతూ ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలుస్తుంది. రెచ్చగొట్టినప్పుడు ఆమె దుర్మార్గంగా ఉంటుందని ఇది చూపిస్తుంది. ఆమె దుర్మార్గమైన రూపం చండీ లేదా చాముండా దేవి అని చెబుతారు. లేకపోతే ఆమె ప్రశాంతతకు ప్రతిరూపం. చంద్రఘంట దుష్టులను సంహరించడానికి సిద్ధంగా ఉంది, కానీ ఆమె భక్తులకు ఆమె దయగల మరియు దయగల తల్లి, శాంతి మరియు శ్రేయస్సును కురిపిస్తుంది. ఆమె నివాసం మణిపుర చక్రంలో ఉంది. దుర్గాదేవి యొక్క 4వ రూపం కుష్ముండా దేవి.
ఆమె పేరు వెచ్చదనం మరియు శక్తి యొక్క విశ్వవనరును సూచిస్తుంది. పురాణాల ప్రకారం దుర్గాదేవి చిన్న గుడ్డుతో విశ్వాన్ని సృష్టించింది. కు అంటే చిన్నది, ఉష్మ అంటే శక్తి మరియు అండ అంటే గుడ్డు. కూష్మాండ అనేది సృష్టి జరిగే చిన్న కణం లేదా గుడ్డు. ఆమె జీవితానికి అంతిమ వనరు. ఆమె దివ్యమైన చిరునవ్వు శక్తితో విశ్వాన్ని లిటిల్ కాస్మిక్ ఎగ్ గా సృష్టించిన వ్యక్తిని కూష్మాండ అంటారు. ఆమె అనేక ఆభరణాలతో అలంకరించబడి నీలం మరియు పసుపు రంగు దుస్తులను ధరించింది. ఆమెను సింహంపై ఎక్కించారు. అష్టసిద్ధులను, 8 రకాల అద్భుత శక్తులను, 9 రకాల సంపదలను ప్రసాదించగలదు. దేవి భాగవతం ప్రకారం దుర్గా సింహంపై వచ్చి కాశీరాజు నరేష్ మరియు అతని అల్లుడు సుదర్శన్ కోసం వారి శత్రువులతో యుద్ధం చేసింది. యుద్ధానంతరం కాశీ నరేష్ వారణాసిని రక్షించమని దుర్గను వేడుకున్నాడు. ఆ నమ్మకంతో ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయంలో దుర్గా కుండ్ అని పిలువబడే దీర్ఘచతురస్రాకార నీటి కొలను ఉంది. శ్రీచంద్ భైరవుడు అష్టభైరవులలో ఒకడు కాళీమాత విగ్రహం పక్కన ఉన్నాడు. ఆమె గ్రహం సూర్యుడు లేదా సూర్యుడు. ఆమెకు ఇష్టమైన రంగు రాయల్ బ్లూ మరియు ఇష్టమైన పువ్వు మల్లెపూలు. స్కందమాత నవదుర్గా యొక్క 5వ రూపం. జైత్పుర వారణాసిలో భాగేశ్వరీ దేవి స్కందమాత మందిరం ఉంది. పురాణాల ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి శివుడి 3వ కన్ను తెరిచి 6 అగ్ని స్పార్క్లను సృష్టించాడు. దాని నుండి 6 పిల్లలు జన్మించారు. పార్వతీదేవి 6 ముఖాలున్న ఒక శిశువుగా ఆ 6 శిశువులను విలీనం చేసి దేవతల సైన్యానికి నాయకత్వం వహించి తారకాసురుడిని సంహరించిన షణ్ముఖుడు 6 ముఖాలు స్కందుడు లేదా కార్తికేయుడు అని పిలువబడింది. స్కంద లేదా షణ్ముఖుడి తల్లి పాత్రలో పార్వతీ స్కందమాతగా ప్రసిద్ధి చెందింది. ఆమెను పూజించిన వారికి స్కందుడిని పూజించిన పుణ్యం కూడా లభిస్తుంది. ఆమె గ్రహం బుధుడు. ఆమె నివాసం విశుద్ధ చక్రంలో ఉంది. స్కందమాత 4 చేతులు 3 కళ్లతో సింహంపై స్వారీ చేస్తుంది. ఆమె ఒక చేయి భయాన్ని పోగొట్టే అభయముద్ర స్థితిలో ఉండగా మరొకటి తన కుమారుడు స్కందుని శిశువు రూపాన్ని తన ఒడిలో పట్టుకోవడానికి ఉపయోగిస్తారు. ఆమె మిగిలిన 2 చేతులు తామర పువ్వులను పట్టుకుని కనిపిస్తాయి. ఆమె లేత రంగులో ఉంటుంది మరియు ఆమె తరచుగా కమలంపై కూర్చున్నందున ఆమెను కొన్నిసార్లు పదమసాని అని పిలుస్తారు. బంగారు రంగు, 3 కళ్ళు, ప్రశాంతమైన ముఖం ఆమె సొంతం. ఆమెను సింహం వెనుక కూర్చోబెట్టి కొన్ని ఆభరణాలతో అలంకరిస్తారు. ఆమె నారింజ, పసుపు రంగు దుస్తులు ధరించి సూర్యుని తేజస్సును కలిగి ఉంది. నిజానికి పసుపు ఆమెకు ఇష్టమైన రంగు. పసుపు గులాబీ ఆమెకు ఇష్టమైన పువ్వు. ఆమె తన భక్తులకు మోక్షం, శక్తి మరియు శ్రేయస్సును ప్రసాదిస్తుంది. ఆమెను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే అత్యంత నిరక్షరాస్యుడికి కూడా జ్ఞానాన్ని ప్రసాదించగలదు. వారణాసిలోని సింధియా ఘాట్ వద్ద ఆత్మవీరేశ్వర్ మహాదేవ్ ఆలయం ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలో కాత్యాయని దుర్గా ఆలయం ఉంది. స్వామి వివేకానంద తల్లి సంతానం కోసం ఇక్కడ ప్రార్థించింది కాబట్టి ఆత్మవీరేశ్వర్ను నరేంద్రన్ వివేకానంద కు మొదటి పేరుగా పెట్టారు. దుర్గాదేవి 6వ రూపమైన శ్రీ కాత్యాయని దుర్గా దేవిని కాత్యాయని దేవి రూపంలో పూజిస్తారు. కాత్యాయన మహర్షి చేసిన కఠోర తపస్సుకు ఆమె సంతోషించి అతని కోరికకు అనుగుణంగా తన కుమార్తె రూపంలో భూలోకంలో జన్మించింది. కాత్యాయన మహర్షికి జన్మించినందున ఈ దేవతను కాత్యాయని అని పిలుస్తారు. సింహంపై స్వారీ చేసి మహిషాన్ అనే రాక్షసుడిని సంహరించింది కాబట్టి ఆమెను మహిషాసురమర్దిని అని కూడా పిలుస్తారు. ఆమె గ్రహం బృహస్పతి. ఆమెకు ఇష్టమైన పువ్వు బంతిపూలు మరియు ఇష్టమైన రంగు ఆకుపచ్చ. ఆమె ఒక యోధురాలు అయినప్పటికీ అందమైన బంగారు రంగు, 3 కళ్ళు మరియు ప్రశాంతమైన ముఖం కలిగి ఉంది. ఆకుపచ్చ, గులాబీ రంగు దుస్తులు ధరించింది. ఆమె 4 చేతులలో కత్తి, కవచం, కమలం, త్రిశూలం ఉన్నాయి. ఆమె వాహనం భీకరంగా కనిపించే సింహం. ఆమె 4 చేతులు, పై ఎడమ చేయి కత్తిని పట్టుకోవడం, పై కుడి చేయి అభయ ముద్రను చూపించడం, దిగువ కుడి చేయి వర ముద్రను చూపించడం, దిగువ ఎడమ చేయి తామర పువ్వును పట్టుకోవడం. కాత్యాయని దేవిని విక్తదేవి అని కూడా పిలుస్తారు. ఇది ప్రసిద్ధ శక్తిపీఠం. ఉపవాసం ఉండి తల్లిని పూజించడం వల్ల కన్య బాలికల వివాహానికి అడ్డంకులు తొలగిపోతాయి. నవదుర్గా యొక్క 7వ మరియు భయంకరమైన రూపాలలో ఒకటైన కాళరాత్రి దేవి. ఆమె వినాశన దశలో పార్వతికి ప్రాతినిధ్యం వహిస్తుంది. కాలమే కాలం, రాత్రి అంటే చీకటి. ఆమె కాలానికి, మరణానికి దేవత. కాలం అలుపెరగనిది, సర్వాంగమైనది, తిరుగులేనిది. సృష్టిలోని ప్రతిదీ కాలానికి బలైపోతుంది. కాలమే హంతకుడు.
మనమందరం కాలానికి సంబంధించిన అంశంలో మరణానికి భయపడతాము, కాబట్టి కాళీ రూపం చూడటానికి భయపెడుతుంది. జీవితం ఒక నాణెం అనే సత్యాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేని వారిని భయపెట్టడానికి ఇది ఉద్దేశించబడింది. జననం మరియు మరణం, మంచి మరియు చెడు అనే రెండు పార్శ్వాలు ఉన్నాయి. భద్రకాళి అని పిలువబడే దుర్గాదేవి యొక్క అత్యంత భయానక రూపం ఆమె. రక్తబీజ అనే రాక్షసుడిని చంపింది ఆమె. అతని ప్రతి రక్తపు బొట్టు భూమిని తాకిన వెంటనే క్లోన్గా మారిపోయింది. కాళరాత్రి కాళీ వలె ముదురు రంగులో ఉంటుంది మరియు భయంకరమైన వ్యక్తీకరణను కలిగి ఉంటుంది. ఎరుపు, నలుపు రంగు దుస్తులు ధరించి ఇనుప ముళ్లతో కూడిన నెక్లెస్ ధరించారు. ఆమె 3 రక్తసిక్తమైన కళ్ళు, పొడవాటి, మచ్చలేని జుట్టును వీపుపై కవచంలా వేలాడదీస్తుంది మరియు పుర్రెల దండను ధరిస్తుంది. మన ప్రతికూల లక్షణాలను తొలగించే విషయంలో ఆమె కఠినంగా ఉంటుంది. ఆమె 4 చేతులతో త్రిశూలం, సిమితార్, వజ్రం, ఒక కప్పు పట్టుకుని ఒక చేత్తో తల నుంచి కారుతున్న రక్తాన్ని పట్టుకుంది. ఆమె వాహనం ముదురు, నల్ల గాడిద. అగ్ని, నీరు, జంతువులు, శత్రువులు, రాత్రి మొదలైన భయం నుండి కాళరాత్రి తన భక్తులను ఆశీర్వదిస్తుంది. ఆమె కుడిపై చేయి అభయ ముద్రను, దిగువ చేయి వర ముద్రను పట్టుకుని గాడిదపై కూర్చుని ఉంది. ఈ దేవత యొక్క ఈ అవతారం చాలా పవిత్రమైనది మరియు దీనిని శుభకారి అని కూడా పిలుస్తారు. ఆమెకు ఇష్టమైన రంగు బూడిద మరియు ఆమెకు ఇష్టమైన పువ్వు కృష్ణ కమల్, నల్ల కమలం. ఆమె గ్రహం శని. 7 దుగాస్. మహాగౌరీ దుర్గాదేవి యొక్క 8వ రూపం. అసురులైన రక్తాబిజ, చందా, ముండాలను సంహరించడానికి దుర్గాదేవి కాళీ రూపాన్ని ధరించింది. తరువాత ఆమె పార్వతిగా తన రూపానికి తిరిగి వచ్చింది, కాని ఆమె చర్మం ఇంకా రాత్రి వలె నల్లగా ఉంది. మానస సరోవరం అని పిలువబడే సరస్సులో మునిగిపోవాలని బ్రహ్మ ఆమెకు సలహా ఇచ్చాడు. ఆమె బయటకు వచ్చేసరికి చంద్రుడిలా ప్రకాశవంతంగా ఉంది. పార్వతి యొక్క ఈ రూపాన్ని మహాగౌరి అంటారు. గౌరీ అంటే న్యాయం మరియు మహా అంటే గొప్ప అని అర్థం. మహాగౌరి అంతిమ వెలుగు. అలాంటి తేజస్సును మనం ఊహించలేం. ఈమెను కౌశికి అని కూడా పిలుస్తారు. ఆమె 3 కళ్లతో చాలా అందంగా ఉంటుంది, కరుణతో నిండి ఉంటుంది. తెల్లని దుస్తులు, సున్నితమైన ఆభరణాలు ధరిస్తుంది. ఆమెకు 4 చేతులు ఉన్నాయి, వాటిలో 2 త్రిశూలం మరియు మినీ డ్రమ్ కలిగి ఉంటాయి. మిగిలిన 2 చేతులను అభయ ముద్ర, వరద ముద్ర లో ఎత్తి భక్తులకు రక్షణ, వరాలు ఇస్తుంది. ఆమె వాహనం స్వచ్ఛమైన తెల్లని ఎద్దు. ఆమెకు ఇష్టమైన రంగు పర్పుల్ మరియు ఇష్టమైన పువ్వు మోగ్రా, మల్లె. ఆమె గ్రహం రాహు. 8 మాతా సిద్ధేశ్వరి ఆలయం, సిద్ధిదాత్రి ఆలయం వారణాసిలోని గోవింద్ పురాలో ఉంది. శారదా నవరాత్రులలో 9వ రోజు దుర్గాదేవి 9వ రూపమైన సిద్ధిదాత్రి దేవతను పూజించడానికి అంకితం చేయబడింది. ఆమె తన భక్తులకు అన్ని రకాల సిద్ధిని ఇస్తుంది. వివిధ పురాణాలలో అనేక రకాలైన సిద్ధులు పేర్కొనబడ్డారు. మా సిద్ధిదాత్రికి 4 చేతులు ఉన్నాయి. ఆమె వాహనం సింహం. ఆమె తామర పువ్వు మీద కూర్చుంది. కుడి చేతిలో చక్రం, కుడి చేతి పై భాగంలో కర్ర, ఎడమ చేతిలో శంఖం, ఎగువ ఎడమ చేతిలో తామర పువ్వు ఉంటాయి. ఆమె భక్తులకు దుఃఖం నుండి విముక్తి లభిస్తుంది మరియు ప్రపంచంలో సకల సుఖాలను అనుభవించిన తరువాత వారికి మోక్షం లభిస్తుంది. సిద్ధధాత్రి స్వచ్ఛమైన శక్తి, శక్తి యొక్క మొదటి మరియు స్వచ్ఛమైన రూపం. ఆమె రూపం లేనిది, కాని శివుడు ఆమెను ప్రార్థించాడు మరియు ఆమె ఆది శక్తి అయింది. అతను ఆమెను తనలో భాగం చేసుకున్నాడు మరియు ఈ రూపాన్ని అర్ధనరీశ్వరుడు అని పిలుస్తారు. సిద్ధులు 8 సంఖ్యలో ఉన్నారు మరియు అనిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రకామ్య, ఇషిత్వ మరియు వసిత్వ అని పిలుస్తారు. ఈ విధంగా సిద్ధధాత్రి శక్తితో ఉప్పొంగి జీవనియంత్రకుడికి ప్రాతినిధ్యం వహించే దేవత అవతారం. ఆమె పూర్తిగా వికసించిన కమలం మీద కూర్చుంది. ఆమె 3 అందమైన కళ్ళు మరియు ప్రశాంతమైన ముఖంతో తెల్లని రంగును కలిగి ఉంది. ఆమె కొన్ని సున్నితమైన ఆభరణాలతో అలంకరించబడి ఎరుపు మరియు నీలం రంగు దుస్తులను ధరించింది. ఆమె 4 చేతులలో డిస్కస్, శంఖం, గద, తామర ఉన్నాయి.
ఆమె వాహనం సింహం. ఆమెకు ఇష్టమైన రంగు నెమలి ఆకుపచ్చ, ఇష్టమైన పువ్వు చంప. ఆమె కేతువు గ్రహాన్ని పరిపాలిస్తుంది.